లో తరచుగా వినిపిస్తున్నటువంటి మాట ఏజ్‌తో రిలేట్ లేకుండా కనిపిస్తోంది. ఆ! హార్ట్ ఫెయిల్యూర్స్ అనేవి. సర్జరీ దాకా వెళ్ళాల్సొస్తోంది. స్టంట్స్ వేయాల్సి అవును. వస్తోంది. దానికి న్యాచురల్ వేదో మీ దగ్గరుందా ఇది ట్రీట్మెంట్? మెయిన్‌గా ఏందమ్మా మాది మేము చాలా హెల్ప్ చేస్తాం. దీనేందంటే బికాస్ ఆఫ్ దిస్ స్విగ్గీ దిస్ ఆల్ ద అవుట్‌డోర్స్. ఈ నైట్ 11:00 కూడా ఫుడొస్తుంది. 12:00 ఫుడొస్తుంది. దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఆయిలీ ఫుడ్ అండ్ లాట్ ఆఫ్ ఫుడ్ ఇట్స్ మసాలాస్. కంటైనింగ్ మసాలాస్, ఇట్స్ కంటైనింగ్ ఇట్ ఇంక్రీజెస్ ద కొలెస్ట్రాల్. మా దగ్గర మా సజెషన్ ఏందంటే అందరికీ మన ప్రేక్షకులు కొంచెం నోట్ చేసుకోవాలి. నేను చెప్పింది చాలా ఇంపార్టెంట్. మేము ఒక 3 వెజిటబుల్ జ్యూసెస్ వల్ల హార్ట్ బ్లాక్స్ క్లియర్ చేస్తున్నాము. హ్మ్. కొలెస్ట్రాల్ తగ్గిస్తున్నాము. ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తున్నాము. ఆ 3 జ్యూసెస్ ఏందంటే నెంబర్ 1 ఏందంటే సొరకాయ జ్యూస్. ఒక 250 ఎంఎల్ ఎంప్టీ స్టమక్‌లో తీసేసుకోవాలి రోజొకసారి. ఒక వారం. ఒక వారం సొరకాయ జ్యూస్, ఒక వారమేమో యాష్ గార్డ్ జ్యూస్, బూడిద గుమ్మడికాయ అంటారు. ఒక వారం బూడిద గుమ్మడికాయ జ్యూస్, ఒక వారమేమో ఖీరా జ్యూస్, ఖీరా కుకుంబర్. యాహ్! ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ మళ్ళీ ఒక 3 వీక్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయండి. 6 వీక్స్ తర్వాత మీ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయండి. డెఫినిట్‌గా మీ ట్రైగ్లిజరైడ్స్ చేయండి. తప్పకుండా తగ్గుతుంది. ప్లస్ ఫుడ్‌లో మేము కంపల్సరీగా గార్లిక్, వెల్లిపాయ అనేది రామానంలాగా పనిచేస్తుంది హార్ట్ పేషెంట్స్‌కు. గార్లిక్, ఈ కాశ్మీరీ గార్లిక్ అని చిన్న పీస్ దొరుకుతుంది. ఈ ఎగ్జిబిషన్స్‌లో స్టాల్‌లో దొరుకుతుంది. ఈవెన్ ఆన్‌లైన్ ఆల్సో అవైలబుల్. కాశ్మీరీ గార్లిక్ అని చిన్న చిన్నగా ఉంటుంది. రోజు ఒక ఎంప్టీ స్టమక్‌లో ఒక 3-4 రికమెండ్ చేస్తున్నాము. ఒకవేళ అది అవైలబిలిటీ లేకుంటే నార్మల్ గార్లిక్‌ని మాత్రం డైరెక్ట్ తినలేరు. పంజెంట్ ఉంటుంది. హ్మ్. ఒక 4 గార్లిక్ తీసుకొని పెంక మీద ఒక డ్రాప్ ఆఫ్ ఘీ ఏసేసి కొంచెం రోస్ట్ చేయాలి. రెడ్ కలర్ రావాలి. మేము ప్రతి పేషెంట్‌కి ఇస్తున్నాం. అది 4 పీసెస్ తినేసి దానివల్ల ఏందంటే పంజెంట్ స్మెల్ ఉండదు. ఈజీ టు డైజెస్ట్. బాడీ అబ్జార్ప్షన్ కూడా బావుంటుంది. అది తీసేసుకొని ఇది తీసుకోమంటున్నాం. ఇంకొకటి మా మా హార్ట్ పేషెంట్స్‌కు ఈ స్టెంట్ బ్లాక్ ఉన్న పేషెంట్స్‌కు మేము ఒక 2 డికాక్షన్స్ ఇస్తున్నాం. టీ ఇస్తున్నాం. ఒకటేమో సిన్నమన్ అంటే దాల్చిని. నార్మల్‌గా ప్రతి ఒక్కరు సాయంకాలం టీ తాగే అలవాటు. దాని బదులు సిన్నమన్ టీ తాగమంటున్నాం. దాల్చిన టీ. హ్మ్. దాల్చిన ఒక 2 పీసులు ఏసేసుకొని వాటర్‌లో బాగా బాయిల్ చేసి దాని డికాక్షన్ ఏయమంటున్నాం. ఉదయమేమో అర్జున్ కషాయాలని ఒక అర్జున్ చెట్టు దాని బెరడనమాట. 25 రూపీస్‌లో పెద్ద బాక్ దొరుకుతుంది. అదే ఒక పీస్ ఏసుకొని బాయిల్ చేయడం వల్ల ఉదయం అర్జున క్వాత్, సాయంత్రమేమో దాల్చిని. దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మన బ్లాక్స్ ఉంటే కూడా క్లియర్ అయిపోతున్నాయి. ఇట్స్ వెరీ, వెరీ, వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. హ్మ్. వన్ కెన్ ట్రై ఇవన్నీ న్యాచురల్ మెథడ్స్. మళ్ళీ మీ కార్డియాలజిస్ట్ దానికెళ్ళి టెస్ట్ చేయండి. చాలామంది ఇవన్నీ చేసిన తర్వాత డాక్టర్ గారు మా హార్ట్ ఎఫిషియన్సీ పెరిగిపోయింది, పంపింగ్ పెరిగిపోయింది. మన ఒక పేషెంట్ వచ్చాడు. చాలా ప్రాబ్లమ్ ఉండి అతనికి 3 రోజులు ఉట్టి సొరకాయ మీదే పెట్టాం. మా ట్రీట్మెంట్‌తో పాటు మా హాస్పిటల్‌లో ట్రీట్మెంట్‌తో పాటు మార్నింగ్ సొరకాయ, ఆఫ్టర్‌నూన్ సొరకాయ సూప్, రాత్రికి కిచిడి. అండ్ అలాంగ్ వితౌట్ ట్రీట్మెంట్ ఈ హ్మ్. ప్లస్ ఈ డికాక్షన్స్ డెఫినెట్గా అతని హార్ట్ పంపింగ్ పెరిగిపోయింది. మళ్ళీ డాక్టర్ గారే కార్డియాలజిస్ట్ చెప్పాడు. సో బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఆర్ అబ్జర్వ్ ఆఫ్టర్ 4-5 డేస్. సో పేషెంట్స్ కెన్ అబ్జర్వ్ వాళ్ళకి బ్రెత్లెస్నెస్ తగ్గుతుంది, ఆయాసం తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది. దెన్ దే కెన్ డిసైడ్. సో, ఇప్పుడు డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్‌లో ఎన్ని రోజులుండాలి? ఇప్పుడు మీరు చెప్పినటువంటి కిడ్నీ కావచ్చు, హార్ట్ పేషెంట్స్ వీటన్నిటికి. యాక్చువల్‌గా ఏందమ్మా అంటే మా దగ్గర 2 ఆప్షన్స్. మా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. హ్మ్. ఈచ్ ట్రీట్మెంట్ ఒక 4 అవర్స్ అవుతుంది. వి వర్క్ ఫ్రమ్ మార్నింగ్ 8:30 నుంచి నైట్ 8 వరకు పనిచేస్తాం. ఫస్ట్ కన్సల్టేషన్ అయిన తర్వాత హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళు ఏందంటే దే కెన్ కమ్ ఆల్టర్‌నేట్ డేస్. రోజు తప్పించి రోజు వచ్చేసి ఒక వాళ్ళ ప్రాబ్లమ్‌ని బట్టి క్రియాటిన్ ఎంత ప్రాబ్లమ్ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్ ఎంత ఉంది, ఆర్థరైటిస్ ఎలా ఉంది, దాన్ని బట్టి మేబీ 7 డేస్, మేబీ 10 డేస్ ఉంటుంది. ఒకవేళ అవుట్ స్టేషన్ పేషెంట్స్‌కు మేము స్మాల్ ప్రొవిజన్ ఇచ్చాము ఒక 15-20 మెంబర్స్‌కు. దే కెన్ స్టే ఇన్ అవర్ సెంటర్. వాళ్ళకేందంటే మార్నింగ్, ఈవినింగ్ యోగా ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, డికాషన్ ఉంటుంది. అంటే వన్స్ దే కమ్ హియర్ వి డోంట్ గివ్ నార్మల్ ఫుడ్. వి ఓన్లీ గివ్ మెడికేటెడ్ ఫుడ్. యాహ్! మెడికేటెడ్ ఫుడ్ ఆల్సో లైక్ ఎ ట్రీట్మెంట్ ఓన్లీ. హ్మ్. హ్మ్. సో, దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ట్రీట్మెంట్ కూడా ఆ! అవుతుంది. అట్లా. మీకో స్మాల్ మన ప్రేక్షకులందరికి చెప్తాను. చాలామందికి అసిడిటీ, ఇండైజెషన్, జాండెక్ట్ అలోపతిక్ టాబ్లెట్స్ వాడుతుంటారు. ఒక్కొక్కరు 5 ఏండ్లు, 6 ఏండ్లు, 7 ఏండ్లు వాడుతుంటారు. మేము ఒక నేచురల్ సొల్యూషన్ రిసర్చ్ చేసాం మా వెల్‌నెస్ సెంటర్‌లో. డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్‌లో. ఒక 5 డేస్‌లో 5 ఇయర్స్ అసిడిటీ వెళ్ళిపోతుంది. మీకు సింపుల్‌గా ఓహ్! ప్రేక్షకులందరికి చెప్తాను. జస్ట్ యాపిల్ మనం యాపిల్ కట్ చేసుకొని తింటాం గదా! ఈ యాపిల్ ఏందంటే వాటర్‌లో ఏసేసి మంచిగా బాయిల్ చేయాలి దాన్ని. ఒక 5 మినిట్స్, 6 మినిట్స్ బాయిల్ చేయడం వల్ల యాపిల్ క్రాక్ అయితుంది. స్కిన్ అంతా బయట క్రాక్ అయితుంది. స్లోగా తీసేసి ప్లేట్‌లో పెట్టేసి దాని లోపల పల్ప్ అనేది స్పూన్‌తోని తినేసేసేయండి. 1, 2 తినేసిన తర్వాత ఒక 1 అవర్ వరకు ఏం తీసుకోవద్దు. ఒక 3 డేస్, 4 డేస్‌లో ఒక 10 ఇయర్స్ అసిడిటీ, ఇండైజెషన్, గ్యాస్ అన్నీ సాల్వ్ అయిపోతుంది. ఓహ్! ఇట్ ఈస్ ట్రస్టెడ్, వెరీ ఎఫెక్టివ్ అండ్ నథింగ్ కాస్ట్ ఆల్సో. యూ నీడ్ నాట్ మీట్ ఎ డాక్టర్ ఆల్సో.
చాలా ఎఫెక్టివ్. ఇంకా మా దగ్గర చాలా మంది బ్యాక్ పెయిన్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఈ మధ్యలో. ఎగ్జాక్ట్లీ సియాటిక్ పెయిన్ అమ్మ, చాలా పెయిన్ మంది అంటే మేనేజ్మెంట్ అనేది సాఫ్ట్వేర్ వాళ్ళు పెయిన్ మేనేజ్మెంట్ అంటే అలోపతిలో పెయిన్ కిల్లర్ వాడతారు. ఫ్రీక్వెంట్గా పెయిన్ కిల్లర్ వాడడం వల్ల కూడా మళ్ళీ కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, అసిడిటీ వస్తుంది, అల్సర్స్ వస్తాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మా దగ్గర న్యాచురల్ వేస్ ఫస్ట్ ఏంటంటే మా యోగా మాస్టర్స్ చూసేసి వాళ్ళకు యోగాతోనే కరెక్షన్ చేస్తారు. మళ్ళీ కైరోప్రాక్టర్ ఉంటాడు, ఫిజియోథెరపీ డాక్టర్ ఉంటాడు, ప్లస్ మా డైటీషియన్ ఏంటంటే ఏటీఎం కర్రీ మిగతావన్నీ ఇస్తున్నాం. అలోవెరా, పచ్చి పసుపు, మెంతుల మొలకలు. ఇట్ ఈస్ వర్క్ లైక్ ఎ పెయిన్ కిల్లర్. ఈజీ కదా, మై ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఎ పెయిన్ కిల్లర్, టేక్ ఎ కర్రీ అలాంగ్. ప్లస్ మా దగ్గర రైస్ చపాతి ఇవ్వం, వీ ఓన్లీ గివ్ రాగి రోటీ, జొన్న రొట్టె, సద్ద రొట్టె, ఆల్ డిఫరెంట్ Millets అన్నీ మిల్లెట్స్, హెల్దీ ఫుడ్స్ ఇస్తాము. ప్లస్ మేము కైరోప్రాక్టర్, ప్లస్ ఇంకోటి నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తాము, ఆకుపంచర్, న్యూరోథెరపీ అని చేసేస్తాము. ఎటువంటి సియాటిక్ పెయిన్ అయినా, బ్యాక్ పెయిన్ అయినా మ్యాక్సిమం 2 డేస్లో తగ్గుతుంది. ఇంకొకటి మేము ఒక 500 years ఓల్డ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం మా సెంటర్లో. వాళ్ళ వంశ పారంపర్యం చేస్తున్నారు. స్ట్రింగి ట్రీట్మెంట్ అని ఆవు కొమ్ములతో చేస్తారు. నీ పెయిన్ ఎంత నీ పెయిన్ ఉన్నా కానీ, ఒక 10 years నీ పెయిన్ ఉన్నా కానీ ఒక్క విజిట్, మ్యాక్సిమం 2 విజిట్లోనే పేషెంట్ రిజల్ట్ వస్తున్నాయి. బ్యాక్ పెయిన్ కానీ, మెడమల నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పి కానీ, ఏ నొప్పి ఉన్నా కానీ ఒక 10 to 12 minutesలో తగ్గుతుంది. దే కెన్ సీ, అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ విజిట్లోనే 25%, 30%, 40% కూడా తగ్గుతుంది. అండ్ న్యాచురల్ ట్రీట్మెంట్, దర్ ఇస్ నో సర్జరీ ఇన్వాల్వ్. ఈ శృంగి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్? ఇంతకుముందు నేను వినలేదు అవును. యాక్చువల్గా ఏందమ్మా, ఇది మన రాజస్థాన్లో ఒక 500 years నుంచి వంశ పారంపర్యం చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ మా పతాంజలి హరిద్వార్లో మాది రీసెర్చ్ సెంటర్ ఉంది. అక్కడ ఒక 10,000 మందికి టెస్ట్ చేశారు. 10,000 మందికి టెస్ట్ చేసిన తర్వాత మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసాము. ఆవు కొమ్ములతో చేస్తారు. అది ఇమ్మీడియట్గా ఆ పెయిన్ లాగేస్తుంది, ఎక్కడ పెయిన్ ఉన్నా లాగేస్తుంది. ఫ్రోజన్ షోల్డర్ ఉందనుకోండి, ఇమ్మీడియట్గా తగ్గుతుంది. లో బ్యాక్ పెయిన్, మెడమల నొప్పి, మోకాళ్ళ నొప్పి, లో బ్యాక్ పెయిన్, ఏ పెయిన్ అయినా వెరీ ఎఫెక్టివ్. మా దగ్గరికి ఓన్లీ స్ట్రింగి ట్రీట్మెంట్ గురించి ఎక్కడి నుంచో నిజామాబాద్, కరీంనగర్ ఎక్కడికెళ్ళో వస్తారు. ఓన్లీ దే కమ్ ఫర్ స్ట్రింగి ట్రీట్మెంట్ అండ్ దే గో హోమ్ లైక్ దిస్. సో డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్కి రావాలి అనుకుంటే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే ఎలా డాక్టర్? జస్ట్ ఓన్లీ మా కాల్ సెంటర్ కింద 7070999313 అమ్మ మా నెంబరు. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసేసుకొని వచ్చేసి వీఆర్ అవైలబుల్ ఫ్రమ్ మార్నింగ్ 10:30 to night 8 వరకు ఉంటాము. ఫస్ట్ ఆల్ టీమ్ విల్ ఎగ్జామిన్ ఫస్ట్. సపోజ్ అతనికి బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, ఆయుర్వేదిక్ డాక్టర్, హోమియోపతి డాక్టర్, న్యాచురోపతి డాక్టర్, ఆక్యుప్రెషర్ డాక్టర్ అన్నీ ఎగ్జామ్ చేసిన తర్వాత అతనికి ఎంత ఫాస్ట్గా, ఎంత తక్కువ ఎకనామికల్గా, ఎలా తక్కువ ఆలోచించి మేము ఒకటి చెప్పేస్తాము. ఎన్ని రోజులు అవుతుంది, ఎలా అవుతుంది, దాన్ని బట్టి పేషెంట్ కెన్ కమ్ అండ్ టేక్ ద ట్రీట్మెంట్ ఆల్సో. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. Okay. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, బోల్డ్ అనే Thank you. విషయాల గురించి చర్చించుకుందాం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.